ఫ్రెండ్స్, వీకెండ్ అయిపోయింది. ఇంకా ఇంట్లో చాలా బోర్ కొడుతుంది. ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ఓకే, చెన్నైలో ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అని చెప్పి ఎక్కువ థింక్ చేసాము. కానీ చెన్నైలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మేము ఆల్రెడీ కవర్ చేస్తాము. మన ఛానల్లో మీరు వీడియోస్ చూసే ఉంటారు అనుకుంటున్నాను. సో ఇంకా ఎక్కడికి వెళ్ళాలి అని తెలియక ఆల్రెడీ వెళ్ళిన ప్లేసే అయినా పర్లేదు, ఇప్పుడు ఎలా ఉందో, ఈ సంవత్సరం ఎలా ఉందో చూసేద్దామని చెప్పి వేలచేరిలో ఉన్న ఒక సూపర్ మాల్ ఫీనిక్స్ మార్కెట్ సిటీ దానికే వెళ్ళబోతున్నాము. వేలచేరి అంటేనే ఆ ఫీనిక్స్ అనేది ఒక ల్యాండ్ మార్క్ లా మారిపోయింది. మరి అక్కడికే వెళ్ళబోతున్నాము. సో మేము మా బ్యాచ్ అంతా కూడా రెడీ అయిపోయాము. ఇంకా మాల్కి వెళ్ళిన తర్వాత మాల్లో స్పెషల్స్ ఏంటి అనేది షేర్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసాము. ఇంకా లోపల పార్కింగ్ వెతకాల్సి ఉంటుంది. వీకెండ్స్లో మాల్కి వెళ్తే ఫస్ట్ ప్రాబ్లం మనందరికీ వచ్చేది పార్కింగ్ స్లాట్ దొరకాలని ప్రే చేసుకుంటూ అలా లోపలికి వెళ్ళాము. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనేలా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ అయితే. పార్కింగ్ స్లాట్స్ అన్నీ రెడ్, ఎక్కడ గ్రీన్ దొరుకుతుందా అని చెప్పి తిరిగి దాదాపు ఒక 6 ఫ్లోర్లు అయితే పార్కింగ్ కోసం వెతికి ఫైనల్గా ఒక స్లాట్ అయితే దొరికింది. మాల్స్లో అంతా పార్కింగ్కి వెళ్ళే వే ఉంటుంది కదా, అది చూడడానికి బాగుంటుంది. 1 or 2 రౌండ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొక 1/4 గంట 20 నిమిషాలు మనం పార్కింగ్ స్లాట్ కోసం వెతుకుతూ అలా తిరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. మాకు కూడా అలానే అనిపించింది. మేము పార్కింగ్ కోసం పడిన తిప్పలు అబ్బా ఎందుకులేండి. కానీ ఆ రోజు అయితే మాతో పాటు ఎవరైతే ఎంటర్ అయ్యారో ప్రతి ఒక్కరికి ఆ ఇష్యూ అయితే ఉండింది. పైకి ఎక్కండి అని చెప్పి దాదాపు 6-7 ఫ్లోర్లు అయితే ఎక్కించేశారు. మీరు మాల్కి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు కూడా వీకెండ్స్లో ఇటువంటి ఇబ్బంది అయితే వచ్చి ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా బై వాక్ మాల్కి వెళ్ళే వాళ్ళు చాలా లక్కీ వీకెండ్స్లో మాత్రం. మాల్కి వచ్చే పీపుల్ రకరకాలుగా ఉంటారు. అంటే కొంతమంది ఏసీ ఉంటుంది కదా, మార్నింగ్ టు ఈవినింగ్ అలా స్పెండ్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటారు. కొంతమంది ప్లే జోన్ కోసం మాత్రమే వస్తారు. కొంతమంది అక్కడ ఉన్న ఫుడ్ కోసం వస్తారు. కొంతమంది అక్కడ థియేటర్ ఉంటే మూవీ కోసం వస్తారు. చాలామంది ఒట్టి విండో షాపింగ్కి వస్తారు. మరి కొంతమంది అయితే షాప్స్లో వెళ్ళి డ్రెస్ ట్రయల్ చూస్తా అని చెప్పి ట్రయల్ రూమ్లో రీల్స్ షార్ట్స్ తీసుకుని మళ్ళీ అవి రిజెక్ట్ చేసి అక్కడ పెట్టి వచ్చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది వెళ్ళాం కదా షాప్కి అని చెప్పి దానికోసం పర్చేస్ చేసేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఏమో బ్రాండెడ్ అంటూ చాలా క్రేజీ అయిపోయి దానికోసం షాపింగ్ చేసేవాళ్ళు ఉంటారు. మరి దీంతో మీరు ఏ కేటగిరీ అనేది కమెంట్స్లో తెలియజేయండి. మరి మీరు ఏ కేటగిరీని అడుగుతున్నారేమో, మా కేటగిరీ కొంచెం డిఫరెంట్. మీకు ఈ వీడియో అయ్యేలోపు తెలిసిపోతుంది చూడండి. ఫైనలీ పార్కింగ్ స్లాట్ అయితే దొరికి పార్క్ చేస్తాము. మాల్ లోపలికి వెళ్ళిపోదాం. ఈ మాల్ అయితే చాలా పెద్దది. మనకి నడవడానికి ఓపిక ఉండాలే కానీ తిరుగుతూ ఉంటే 1 whole డే ఇక్కడే సరిపోతుంది మనకి. అండ్ ఇక్కడ చూసారా ఆన్ ది వే మొత్తం కూడా పెయింటింగ్స్ ఇరువైపులా ఉంచారు. చూడడానికి చాలా బాగుంది, ప్లెజెంట్గాను ఉంది. ఇంకా వీకెండ్ అవ్వడం వల్ల క్రౌడ్ కూడా చాలా ఎక్కువగానే ఉంది. అండ్ మాల్స్లో వస్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఏ ఫ్లోర్లో వచ్చాము, పార్కింగ్ అయితే ఎక్కడ ఏ స్లాట్లో పార్క్ చేసామన్న విషయాలు అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే మనం మాల్లో తిరిగినంతసేపు మనకి మైండ్కి రావు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు అబ్బా ఎక్కడ వదిలామనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి వాటికి ఒక గుర్తు, ఐడెంటిఫికేషన్ మార్క్, ల్యాండ్ మార్క్ అలా నోట్ చేసుకొని వెళ్తాం మేమైతే. మరి మీరైతే ఎలా వెళ్తారో చూపండి. ఇంకా ఫస్ట్ ఎక్కడికి వెళ్దామని చెప్పి అలా చూస్తూ ఉన్నాము. అండ్ మేమైతే ఇక్కడ పర్ఫ్యూమ్స్, డ్రెస్సెస్, ఫుడ్స్ అంటే చాట్ ఐటమ్స్, జ్యూసెస్ ఇటువంటివి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ చాలా షోరూమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఆప్షన్స్ ఎక్కువ. విడిగా ఒక షాప్కి వెళ్ళడం కన్నా మాల్కి వస్తే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయని మోస్ట్లీ ఇక్కడ ప్రిఫర్ చేస్తారు షాప్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ప్రైసెస్, ఈ ట్యాక్స్ ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఏమో అనిపిస్తుంది. చూసారా, ఒక్క షాప్ ఉంది, ఒక్క షాప్ లేదు అని చెప్పలేము, అన్నీ ఉన్నాయి. ఇంకా మేము తిరిగింది వీడియోలో తీసింది జస్ట్ ఒక
40% కూడా ఉండదేమో. మొత్తం మాల్ తీయాలి, వీడియోలో కవర్ చేయాలంటే దాదాపు మనకు ఒక 4 hours 5 hours వీడియో అవుతుంది. అంత చూసే ఓపిక మీకు లేదు, అంత తీసే ఓపిక నాకు లేదు, కాబట్టి వీడియో అయితే షార్ట్గానే తీసుకున్నాము. మరి ఇక్కడ మేమేం చేసాము అన్నది ఈ వీడియోలో తెలుస్తుంది మీకు. నేను చెప్పాను కదా ఇలా టైప్స్ ఆఫ్ పీపుల్ మాల్లో ఇలా ఉంటారు అని చెప్పి. మేమైతే సరే ఒక షాప్కి వెళ్ళాం అనుకోండి, సరే వచ్చాం కదా అని చెప్పి ఒకటైనా తీసుకుందాం అని చెప్పి ఒకటి తీసుకుంటాం. కొన్నిసార్లు అసలు దానికి కూడా వర్త్ కాదు అనిపించే మాత్రం స్కిప్ చేస్తాం తీసుకోకుండా. ఇంకా న్యూ టేస్ట్స్ అవి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా అథెంటిక్ ఫుడ్స్ ఏవైనా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫుడ్స్ లేదా అటువంటివి ట్రై చేయాలని ట్రై చేస్తూ ఉంటాము. చూడ్డానికి ఇంప్రెసివ్గా అథెంటిక్గా ఉన్న ఫుడ్స్ ట్రై చేయడం, లేదా ఈ స్పా మసాజెస్ అటువంటివి ఉంటే మసాజ్ చైర్స్ అటువంటివి ట్రై చేస్తాం అప్పుడప్పుడు. మోస్ట్లీ మేము మాల్కి వెళ్తే చేసే విషయాలు చెప్తున్నా. ఇంకా మూవీస్ ఉంటే మూవీస్కి వెళ్తాము. ఇప్పుడైతే కోకో కార్ట్ అని చెప్పి ఒక చాక్లెట్ షాప్ కంట్లో పడిందండి. చూడడానికి డిఫరెంట్గా అనిపించింది. ఏంటి చాక్లెట్స్కి ఇంత పెద్ద షాప్? మేము ఆల్రెడీ మాల్లో ఈ రాక్ టైప్ చాక్లెట్స్, ఫారిన్ చాక్లెట్స్, ఈ అదర్ కంట్రీ చాక్లెట్స్ ఇటువంటివి ట్రై చేస్తాము చాలా షాప్స్లో. ఈ షాప్ ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదనిపించి ఇక్కడ చూద్దామని చెప్పి వెళ్ళాము. ఇక్కడ మినిమం ద లీస్ట్ ప్రైస్ చాక్లెట్ ఎంతో తెలుసా? 299. ఇంకా మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? దాదాపు 12,000 14,000లో ఉంది మ్యాక్స్ ప్రైసెస్ అన్నీ కూడా. ఇంకా నేను చూసిన వాటిల్లో అది 14,000 హై ప్రైస్. మరి ఇంకా నేను చూడని చాక్లెట్స్ దానికైనా ఎక్కువ రేట్లు ఉన్నాయేమో నాకు తెలియదు. సో మినిమం చాక్లెట్ 300 అంటే ఈ షాప్ రేంజ్ ఎలా ఉంటుందో తెలిసింది కదా. సో ఓకే చూసాము, సరే వెళ్ళాం కదా అని చెప్పి వెళ్ళిన దానికి షాపింగ్ అయితే కొంచెం చేసుకున్నాము. మేము ఏం తీసుకున్నాం అనేది నేను సెపరేట్ ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పటికైతే మొత్తం మాల్లో మేము చేసిన అన్నింటినీ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఈ షాప్ గురించి నేను సెపరేట్గా ఒక వీడియో అయితే వేయబోతున్నాను, దాంతో చూడండి. ఇక్కడ కొన్ని బ్రాండ్స్ చాక్లెట్స్కి ఆఫర్స్ అంటే ఏముండవు, కొన్ని బ్రాండ్స్కి మాత్రం buy 3 get 2 అని చెప్పారు. ఇప్పుడు మీరు 14,000లో ఒక ఐటెం తీసుకుని దాంతోపాటు 300లో ఒక ఐటెం తీసుకున్నా కూడా హైయెస్ట్ ఐటెంకి పే చేసి చీప్ ఐటెం అంటే తక్కువ ధర ఉన్న ఐటెంని ఫ్రీగా తీసుకోవచ్చు, లేదా అన్నీ ఒకే రేంజ్లో షాపింగ్ చేసుకోవచ్చు. చాయిస్ అయితే మందే, కానీ ఈ ఆఫర్ అంత బాగుందని అయితే అనిపించట్లేదు. అంటే buy 3 అంటే 14,000లో 3 చాక్లెట్లు కొంటే 2 చాక్లెట్లు ఫ్రీ అన్నట్టు ఉంది కదా. చాక్లెట్లకి ఇన్ని వేల అమ్మో అనిపిస్తుంది. కానీ ఇక్కడ కూడా కొనేవాళ్ళు ఉన్నారు, లేకపోతే ఈ షాప్స్ ఇన్ని రోజులుగా ఇక్కడ ఉండవు కదా, మాల్లో నడవవు కదా అనిపిస్తుంది. మేమైతే వెళ్ళిన దానికి మాకు కావాల్సిన బడ్జెట్లో కొంచెం మోడరేట్గా తీసుకున్నాము. ఈ షాప్లో అయితే మాత్రం మేము వెళ్ళిన దానికి ఏదో ఒకటి కొనాలి అన్న కేటగిరీకి అయితే వచ్చేసాము. ఇంకా న్యూ టేస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలని కూడా వచ్చాము. ఇది మా కోకో కార్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇప్పటికే మీకు అర్థమైంటుంది కదా ఏ రేంజ్లో బిల్ వచ్చి ఉంటుందో. ఇటువంటి షాప్స్కి ఎప్పుడైనా రేర్గా వెళ్తే ఓకే, కానీ రెగ్యులర్గా ఈ షాప్స్కి వెళ్ళామంటే చాలా కష్టం. అందరూ తీసే జీతం మొత్తం షాప్కే సరిపోతుంది. ఇంక ఇక్కడ చాలే అనుకుని నెక్స్ట్ మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళి చూసాం వేరే షాప్స్ ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ మేము హాల్ టైం అయితే జారా అనే ఒక షాప్లో అక్కడ కొంచెం పర్ఫ్యూమ్స్, డ్రెస్సెస్ అటువంటివి షాప్ చేసుకున్నాము. అంటే ఇవి ట్రయల్స్ అటువంటివి చేయాల్సి ఉంటుంది కాబట్టి టెక్స్టైల్ షాప్స్ అలా వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయడం కుదరలేదు, ఎందుకంటే కొంచెం బిజీగా అలా షాప్ చేస్తూ ఉన్నాం కాబట్టి. సో ఇది జారా. నెక్స్ట్ అయితే ఉమెన్స్ యొక్క ట్రెడిషనల్ వేర్, క్యాజువల్ వేర్, ఫార్మల్ వేర్ వీటికి చాలా ఫేమస్ అయిన ఒక షాప్, దానికి వెళ్తున్నాము. డబ్ల్యూ షాప్ పేరే అంతే, ఉమెన్స్ వరల్డ్ని రెఫర్ చేసినట్టుగా డబ్ల్యూ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అని చూద్దాం అనుకుంటున్నాము. రండి వెళ్ళిపోదాం మరి ఆ షాప్కి. అండ్ ఇక్కడ కూడా చాలా కలెక్షన్స్ ఎక్కువగానే ఉంటాయి, బట్ మనం కన్ఫ్యూజ్ అవుతాం ఏది కావాలి అని డిసైడ్ చేసుకోవడంలో. ఫస్ట్ మేమైతే ఆ షాప్లో డిస్ప్లేలో ఉంచారు, ఆ డిస్ప్లేలో ఉన్న డ్రెస్ బాగుంది అని చెప్పి సరే చూద్దామని వెళ్ళాము. అక్కడ అదే సేమ్ డ్రెస్ డిస్ప్లేలో
మోడల్కి ఎలా వేశారో ఆ డ్రెస్సే కావాలని చెప్పి మరీ అడిగితే ప్రైస్ అయితే అది ఒక 6500 6800 ఉంది. కానీ లుక్ అయితే అసలు సపరేట్గా ఆ డ్రెస్ని చూస్తే ఆ డ్రెస్ అయినా అది అనేలా ఉంది. ఇక్కడ చూసారు కదా ఆ బొమ్మలకి ఉన్న ఆ లైట్ గ్రీన్ డ్రెస్, అక్కడ 3 బొమ్మలలో ఉన్న లైట్ గ్రీన్ డ్రెస్, ఆ డ్రెస్ సేమ్ అక్కడ ఉంది. అక్కడ చూసినప్పుడు అది అంత లుక్ అనిపించలేదు. సో చూసాం వేరే ఏదైనా సూట్ అవుతుందేమో అని, ఇంకేది సూట్ అవ్వదు అని చెప్పి అలా చూసి ఏదైనా 1 or 2 పిక్ చేసుకుందామని చెప్పి తీసుకున్నాం. మేము ఇంత షాపింగ్ చేసేలోపు ఇక్కడ మేడం గారు అయితే ట్రయల్ రూమ్లో కావాల్సినన్ని ఫొటోస్ అయితే తీసుకుంటుంది. ఎన్ని యాంగిల్స్ కావాలో అన్ని యాంగిల్స్లో. గేజ్ అవి వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల వీడియోలో అంత తీయడం కుదరలేదు. సో నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తే నెక్స్ట్ ఏం కనిపించింది అని చూస్తే సోచ్ ఒక ఎలా అంటే ఒక యూనిక్ షాప్ అనమాట. కొంచెం ఎథ్నిక్ వేర్కి అది ఒక బెస్ట్ షాప్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది. బట్ ఓకే, అకేషనల్గా మేము ఆ షాప్కి అయితే వెళ్తాము అప్పుడప్పుడు. సో నెక్స్ట్ అయితే మేము వెళ్తున్నది ఇప్పుడైతే సోచ్కే. అక్కడ షాప్ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ మీరు ఒక డ్రెస్ చూస్ చేసి తీసుకుని అది మీకు ఆల్టర్ చేయాలి. ఏదైనా సైజ్ కానీ ఫిట్టింగ్ కానీ బాగాలేదు అంటే వాళ్ళు అప్పటికప్పుడు అక్కడ ఆల్టర్ చేసిస్తారు. ఇంకా శారీస్ అయితే ఎలా ఉన్నాయంటే ఒక శారీ, నార్మల్ శారీ మీరు చూస్ చేసి సెలెక్ట్ చేసుకున్నారంటే దాన్ని మీకు కట్టి చూపిస్తారు. అంటే మీకు కట్టుకుంటే ఎలా ఉంటుందన్న ఎక్స్పీరియన్స్ కోసం. అంతేకాకుండా దాన్ని రెడీమేడ్గా వేర్ చేసే శారీ లాగా కూడా కన్వర్ట్ చేసిస్తారు. ఇంకా ఫ్లోర్ బై ఫ్లోర్ అలా నడిచి మేము కూడా కొంచెం టైర్డ్ అవుతూ ఉన్నాం. అలా ఇక్కడ మాల్స్లో ఎక్కువసేపు నడవలేదు కాబట్టి పిల్లలకి టాయ్ ట్రైన్స్ అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి. సో వాటిల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు అవి కూడా ట్రై చేస్తూ ఉంటారు. బట్ మేమైతే వాక్ చేయడం బెటర్ కదా అని చెప్పి మాల్కి వచ్చినప్పుడన్నా కొంచెం వాక్ చేస్తే అలా ఫిజికల్ యాక్టివిటీగా ఉంటుందని చెప్పి అలా వాక్ చేస్తూనే ఉన్నాము. ఇంకా మాల్స్ అంటే ఈ డెకరేషన్స్ అన్నీ ఎక్కువే ఉంటాయి కాబట్టి అక్కడక్కడ వాళ్ళ డిస్ప్లే కోసం ఉంచిన వాటిని అలా తీసుకుంటూ వాటితో ఫోటో తీసుకుంటూ నెక్స్ట్ ఫ్లోర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తూ మా కలెక్షన్స్ యాడ్ అయిపోతున్నాయి. కొత్తగా ఉన్న కలెక్షన్స్ మేమైతే ఎక్స్ప్లోర్ అవుతున్నాము. ఇంకా మేము కూడా తిరిగి బాగా ఎనర్జీ డ్రైన్ అయిపోయింది. సో కొంచెం ఏమైనా రిఫ్రెష్మెంట్స్ అటువంటివన్నీ ఉంటే చూసుకుని కొంచెం ఎనర్జీ బూస్ట్ చేసుకుందాం అని చెప్పి నెక్స్ట్ అయితే ఈ చాట్స్ వాటికైతే వెళ్ళాము. ఇక్కడ చెన్నై యొక్క ఏన్షియంట్ స్వీట్ షాప్ అయితే ఒకటి ఉంది. అండ్ ఈ పేరు చాలామందికి తెలుసుండదేమో. అంటే ఇప్పుడు ఎన్నో మోడర్న్ బ్రాండ్స్ స్వీట్ షాప్స్ అవి గుర్తుకొస్తాయి చాలామందికి. ఈ షాప్ అయితే 1956 నుంచి ఉందంట. కాకడ రాంప్రసాద్ అని చెప్పి ఇక్కడ స్వీట్స్, సేవరీస్, చాట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అండ్ చాలా టేస్టీ అంటున్నారు. ఇంకా ఇక్కడ జిలేబీలు అయితే చెన్నైలోనే టాప్ క్వాలిటీగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూస్తేనే మీకు తెలుస్తుంది కదా, ఆ ప్రిపేర్ చేయడం కానీ ప్యాక్ చేయడం కానీ చాలా క్లీన్ అండ్ నీట్గా క్వాలిటీ ఎన్ష్యూర్ చేస్తూ ఉన్నారు. ఇంకా అప్పటికప్పుడు చేసి కళ్ళ ముందే అవి ప్యాక్ చేయడం వల్ల ఫ్రెష్గానే ఉంటాయి. అంటే ఓల్డ్ స్టాక్ ఉంటుందేమో అన్న భయం కూడా మనకు అవసరం లేదు. ఎంతమంది వెయిట్ చేసి మరీ క్యూలో తింటున్నారో. సో ఇంతమంది క్రౌడ్ ఒక షాప్కి వస్తున్నారు అంటే ఏదో ఆ షాప్లో ఫుడ్ టేస్ట్గా అన్నా ఉండాలి లేదా క్వాలిటీ బాగానే ఉండాలి. సో ఈ షాప్లో 2 ఉంది కాబట్టి చాలామంది ఈ షాప్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం చూడగలుగుతున్నాం. అన్నిటికన్నా ఇక్కడ పానీపూరికి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా మేము కూడా ఇక్కడ ఫేమస్ అయిన డిషెస్ అవి కొంచెం ట్రై చేసాము. మొత్తం కూడా ప్యూర్ గీ ఇంకా సాఫ్రాన్ ఇటువంటి ఐటమ్స్, నట్స్ ఇవే ఉన్నాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. జిలేబీ, పానీపూరి, బాదాం మిల్క్, ఇంకా శాండ్విచ్ అన్నీ కూడా అలా ఎక్స్ప్లోర్ చేసాము. బట్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైరింగ్ డే కొంచెం ఎనర్జీ బూస్టింగ్కి ఇవన్నీ తీసుకున్న తర్వాత అలా మా షాపింగ్ అయితే వైండప్ చేసుకుందాము, ఇంకా చాలు అని డిసైడ్ అయ్యి రిటర్న్ అయితే బయలుదేరుతున్నాము. సో ఇది ఫ్రెండ్స్ మా మాల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఓకే షాపింగ్ చేశారు, మరి ఏం షాపింగ్ చేశారో చూపించలేదు అనుకోకండి. ఏమేమి కొన్నామనేది నెక్స్ట్ వీడియోలో వేస్తాను, చెక్ చేయండి.